కింది పెట్టండి, లోపల కింది పెట్టండి. వచ్చేసి మా పెద్దతులం గ్రామాన్ని మండలంగా చేయాలనేసి ఈ డిమాండ్ ఈ 2-3 రోజుల నుంచి ఉన్నది కాదు. 1989వ సంవత్సరం నుంచి మా పెద్దతులం గ్రామాన్ని మండలం చేయాలనేసి ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతిసారి కూడా ఈరోజు అవుతుంది రేపు అవుతుంది అనేసి దాదాపు 30 ఏళ్ళ సమయం పట్టింది. అయినా కానీ ఇప్పటికి మా ప్రజలు అందరూ మేలుకున్నారు. ఈ కలెక్టర్ కొత్త కార్యాలయంలో ముట్టడి చేయడానికి వచ్చిన ప్రధాన కారణం ఏంటంటే మా గ్రామానికి అన్ని అర్హతలు ఉన్నాయి. అన్ని అర్హతలు అంటే 3 ఎలిమెంటరీ స్కూల్ ఉన్నాయి, హై స్కూల్ ఉంది, పెద్ద ఆసుపత్రి ఉంది, హై స్కూల్కి +2 క్వాలిఫికేషన్ వచ్చింది, గవర్నమెంట్ భవనాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఉంది, బ్యాంకు సదుపాయం ఉంది, అలాగే ప్రాచీన ఇల్లు కట్టిన రామాయణం ఉంది. ఇన్ని విషయాలున్నా కూడా మా ఊరిని అన్యాయంగా రాజకీయ కుటుంబం పనిచేస్తూ గత 30 ఏళ్ళుగా అన్యాయాన్ని గురి చేస్తున్నారు. మండలం కాకుండా అడ్డుకుంటున్నారు. మేము ఈరోజు కళ్ళు తెచ్చుకుని మా నాయకులు మనల్ని మోసం చేశారనేసి మేము యువత అందరినీ రైతులందరినీ వేసుకుని రావడం జరిగింది. మీడియా మిత్రులందరూ కూడా ఈ సమస్యని దయచేసి మన ముఖ్య నాయకులకి అందరికీ కూడా చంద్రబాబు గారు కూడా అలాగే మన డిప్యూటీసీమైన పవన్ కళ్యాణ్ గారు కూడా నారా లోకేష్ గారు కూడా అందరికీ చేరేలాగా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు ఈ చిన్న సమస్య వల్ల మా గ్రామంలో ఆడపిల్లల చదువు అయిపోతుంది. 10వ క్లాస్ చదివిన పిల్లలు 50 మంది ఉంటే 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కాలేజీకి వెళ్ళాలనుకున్న ఆడపిల్లలు డ్రాప్అవుట్ అవుతున్నారు. 50 మంది ఉన్న పిల్లలు 5 మంది 6 మంది కాలేజీకి వెళ్తున్నారు. ఇది రాను వచ్చే కాలంలో ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వరకు పెద్ద సమస్యగా పరిగణిస్తున్నాం దీన్ని మేము. మాకు అన్ని అవకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి. ఒకవేళ మా మండలానికి మా ఊరికి మండలంగా వస్తే కూడా ప్రభుత్వ భవనాలు కట్టడానికి కూడా మా దగ్గర గవర్నమెంట్ భూమి అవైలబుల్గా ఉంది. అలా లేని పక్షంలో కూడా మా సైడ్ నుంచి కూడా మేమందరం ల్యాండ్ పూలింగ్ చేసి భవనాలు ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాము. నేను మా ప్రజల గ్రామానికి ఇక్కడ రిప్రజెంట్ చేసి